టెక్నాలజీ వాడకంలో దేశం రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతోంది. డ్రోన్ల వినియోగం ఊహించని వేగంతో పెరుగుతోంది. యుద్ధాల్లో దాడులు, ప్రతిదాడులు, నిఘా, అత్యవసరాలు, ఆపత్కాలంలో సాయం, పొలం పనులకు, ఆపద సమయాల్లో ఆహార పంపిణీకి సైతం అవే అక్కరకు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు అంతా వాటిదే అన్నట్టుగా కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఓ కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. విద్యార్థుల్ని డ్రోన్ సవ్యసాచులుగా తీర్చిదిద్దుతోంది. విద్యార్థుల భవిష్యత్ కోసం ఓ సరికొత్త కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చింది నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు డ్రోన్ల వాడకంలోనూ శిక్షణ ప్రారంభించింది. విద్యార్థులు ఎంచుకున్న సాధారణ డిగ్రీ కోర్సులకు అదనంగా ఈ కొత్త తర్ఫీదును జోడిస్తున్నారు. డిగ్రీ నుంచి పీజీ కోర్సుల వరకు చదివే వారికి అదనంగా డ్రోన్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. డ్రోన్ను ఎలా అమర్చాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా వినియోగించాలి వంటి అన్ని అంశాలు నేర్పిస్తారు. సాధారణ ఉపయోగాల నుంచి ఉపాధిగా ఎలా మార్చుకోవాలో 6 నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. అన్ని కోర్సుల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వారంలో 2 రోజులు ఈ శిక్షణ తీసుకుని మిగతా రోజుల్లో తమ కోర్సును కొనసాగించవచ్చు. దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి ఈ కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 6 డ్రోన్లతో శిక్షణ అందిస్తున్నారు. మిగిలిన అన్ని హైపేయింగ్ జాబ్స్లానే డ్రోన్ అనేది కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందటానికి ఉపయోగపడుతుందని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ వల్ల వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుంది. ఫ్లడ్స్ లో ఏమైనా సహాయం చేయాలంటే చాలా యూజ్ అవుతుంది. ఫంక్షన్స్ లో కానీ పిక్స్ తీసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇన్స్ట్రక్టర్స్ అందరూ మాతో చాలా ఫ్రెండ్లీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి స్టెప్ని మాతో దగ్గరుండి చేయించారు. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఇన్ దిస్. ఈ డ్రోన్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, దీన్ని అసలు ఎలా అసెంబ్లింగ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా ఫ్లై చేయాలి, ఎవ్రీథింగ్ ప్రతిదీ డీటెయిల్గా నేర్పించారు మాకు. అగ్రికల్చరల్ పర్పసెస్ కోసం యుద్ధాల్లో కూడా ఎలా యూజ్ చేయాలి, ముందుగానే ఎలా ప్రెడిక్ట్ చేయాలి, లొకేషన్స్ ఎలా తెలుసుకోవాలి, ముందుగానే ఒక పేషెంట్కి ఆన్ టైం లో ఎలాగా ఫస్ట్ ఎయిడ్ అందజేయాలి అన్నట్టు చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది మాకు. అది కూడా ఆపరేషన్ సింధూర్లో చాలా హెల్ప్ఫుల్ అయింది డ్రోన్ వల్ల. సో ఇలానే అగ్రికల్చర్ సెక్టర్ లో కానీ లేదంటే ఏదైనా వార్స్ టైంలో కానీ ఏ పర్పస్ అయినా డ్రోన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి తెలుసుకున్నాము. చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. ఏదైనా బిజినెస్ ట్రై చేయాలనుకున్నా డ్రోన్స్ మీద మేమే అసెంబుల్ చేయగలుగుతున్నాం కాబట్టి మేము చేయగలుగుతాం సార్. ఇప్పటికే అనేక రంగాల్లో డ్రోన్లు విరివిగా వినియోగిస్తున్నారు. పెళ్లిళ్లు, వ్యవసాయం, భూ సర్వే, యుద్ధాల్లో వినూత్న పద్ధతిలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తక్కువ సమయంలో అనుకున్న పని పూర్తి చేయడమే కాక మంచి ఫలితాలు సాధించవచ్చని తేలింది. ఈ నేపథ్యంలోనే రాబోయే కాలంలో డ్రోన్ల ఆవశ్యకత పెరుగుతుందని, అందుకనుగుణంగానే ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. నాకు డ్రోన్ వల్ల చాలా అంటే ఎలా నేర్చుకోవాలి, ఏంటి డ్రోన్ ఎలా ఫ్లై చేస్తాము, ఎలా తయారు చేయాలి, అసెంబ్లింగ్ ఎలా చేయాలి అండ్ క్యాలిబ్రేషన్ ఎలా చేయాలి అవన్నీ బాగా నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక సార్ వాళ్ళు కూడా నీట్గా అంటే ఎలా క్లారిటీగా చెప్పారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అవన్నీ బాగా చెప్పారు. ఫ్యూచర్లో అంటే ఈ సర్టిఫికేట్ వల్ల ఫ్యూచర్లో ఏమైనా జాబ్స్ వచ్చినా కానీ ఇంకా బిజినెస్ వల్ల కానీ అలా మనం మాకు తయారు చేయడం వచ్చు కాబట్టి మనం ఫర్దర్గా ఏమైనా ఐడియాస్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. డ్రోన్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా అసెంబుల్ చేయాలి, వాటి బ్యాటరీ పవర్ అలా మొత్తం నేర్పించారు. డ్రోన్ చాలా రకంగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి కానీ ఇంకా ఏదైనా ఫార్మర్స్కి ఏదైనా పంటల్లో మందులు కొట్టుకోవడానికి ఇలా చాలా రకంగా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనివల్ల ఉపయోగాలు, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా అసెంబ్లీ మొత్తం నేర్చుకున్నాం. వచ్చే కాలంలో డ్రోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది కూడా చాలా సక్సెస్ పొందుతుంది వచ్చే కాలంలో.
పెళ్లిళ్లు, భూసర్వే, వైద్యం, విపత్తులు, సరిహద్దు భద్రతలోనూ డ్రోన్ సర్టిఫికెట్ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు బావున్నాయని ఇక్కడి యువత చెబుతున్నారు. వాటిని ఎంతో ఉత్సాహంగా తయారు చేస్తున్నామని, వర్సిటీ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి విడిభాగాలు అందించడం కూడా ఎంతో సహాయకారి ఉంటోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఎన్ఈపీ 2020లో భాగంగా కోర్స్ రన్ చేయడంలో మల్టిపుల్ ఎగ్జిట్స్, మల్టిపుల్ ఎంట్రీస్ అనే ఒక అంశం ఉంది. అంటే విద్యార్థులు ఏదైనా కారణాల వల్ల 1వ సంవత్సరం తర్వాతనో లేదా 2వ సంవత్సరం తర్వాతనో 3వ సంవత్సరం తర్వాతనో కోర్సు నుంచి వెనక్కి కొంతకాలం గడిపిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు బ్రేక్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఇలాంటి స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే బయటికి వెళ్ళిన తర్వాత డ్రోన్ టెక్నాలజీ యొక్క స్కిల్ను ఉపయోగించి వాళ్ళు సొంతగా ఒక చిన్న సంస్థను నెలకొల్పుకొని ఈ డ్రోన్ టెక్నాలజీకి ఉన్న అప్లికేషన్స్ను ఉపయోగించి వాళ్ళంతటా వాళ్ళు కొంత డబ్బు సంపాదించుకునే మార్గం ఏర్పడుతుంది. యూనివర్సిటీ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకి, మా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్కు ఈ సెంటర్ యొక్క ఫెసిలిటీస్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీల్లోనూ డ్రోన్ కోర్సును అమలు చేయనున్నారు. ఈ శిక్షణ ప్రారంభించిన మొదటి విద్యా సంస్థగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశించిన విధంగా డ్రోన్ నైపుణ్య కళాశాలగా విక్రమసింహపురి మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రోన్ టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఇటువంటిది అనేక కళాశాల యూనివర్సిటీలలో కూడా విద్యార్థులు ఈ డ్రోన్ సాంకేతికతను నేర్చుకోవడానికి కూడా ఎంత ఆసక్తి చూపిస్తున్నారు. అందులో విక్రమసింహపురిలో ఇది ప్రత్యేకంగా ఈ కోర్సు కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించి దీన్ని అభివృద్ధి చేయడం కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చెప్తున్నారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.